పేరెంట్స్ ఇది కూడా అంటారు, వాళ్ళ కోసం అన్నీ కొంటాం కదా, అది ప్రేమ కాదా అని. మన ఛానల్లో అర్థం చేసుకునే అమ్మ సిరీస్ చేశాను కదా, అందులో ఎపిసోడ్ 10 పార్ట్ 2 కానీ పార్ట్ 3లో నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. అక్కడ ఇప్పుడు మనిషి బ్రతకడానికి, ప్రాణాలతో ఉండడానికి ఫుడ్, వాటర్ రెండు ఇంపార్టెంట్. తిండి, నీళ్లు. అవునా? ఇప్పుడు తిండి తినేసి నీళ్లు తాగకుండా ఉండగలమా? ఉండలేము. అలాగే నీళ్లు తాగి తిండి లేకుండా ఉండగలమా? ఉండలేము. మహా అయితే 1 వీక్, తర్వాత అంతే కదా. అలాగే ఫుడ్, వాటర్ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్స్, వాటర్ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్స్. ఎక్కడ ఏది అవసరం అవుతుందో మనం అక్కడ అది ఎక్స్ప్రెస్ చేయాలి. అంతే తప్ప నేను వర్డ్స్లోనే నేను మాట్లాడతాను, ఇంకా నీకు నాకు లైన్ గీసేస్తాను, నీకు నాకు బ్యారీలు వేసేస్తాను, లిమిట్స్ వేసేస్తాను అంటే అది ప్రేమ కాదు. అలాగే నేను అన్ని చేతల్లో చేస్తాను కానీ మాటల్లో చూపించను అంటే అది ప్రేమ కాదు. రెండు ఇంపార్టెంట్. మనం బతకడానికి ఫుడ్ అండ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో, ఏ రిలేషన్ అయినా అది ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలా పాయింట్అవుట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా? ఏదో నేను ఉట్టిగా నోట్కొచ్చి చెప్పట్లేదండి, నేను అన్ని రీసెర్చ్ చేసే చెప్తున్నాను. ఓకేనా? ఒక కాంటెంట్ తీసుకున్నాము, ఒక టాపిక్ తీసుకున్నాము అంటే దాని మీద ఫుల్ నాలెడ్జ్, గ్రిప్ తీసుకునే మాట్లాడతారు ఎవరైనా. సో నేను కూడా అంతే ట్రై చేశాను. ఓకేనా? ఇప్పుడు మనందరం ఫాలో అయ్యే గరికపాటి గారి ప్రవచనాలు, అందులో కూడా ఆయన ఈ ఒక రీల్లో పెట్టారు. మీరు అందరూ చూసారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. ఓకేనా? సో ఆయన ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళు ఇప్పుడు మొయ్యో అని మొత్తేసుకుంటున్నారు, మా పిల్లలు మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో వేసేసారు, మా పిల్లలు మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో వేసేసారని. అందుకని దానికి ముందు ఒకటి మర్చిపోతున్నారు, మీరు మీ పిల్లల్ని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్స్లో పడేశారు కదా, అదే మీకు పెద్ద అయ్యాక వాళ్ళు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు, మీరు ఏది ఇచ్చారో మీకు వాళ్ళు అదే ఇస్తున్నారు అని. సో నేను చెప్పింది కూడా అంతేనండి. మనం ఎంత ఇంపార్టెన్స్, ఎంత కేరింగ్, లవ్, ఎఫెక్షన్ వాళ్ళ చిన్నతనంలో ఇస్తామో, మనకు కూడా మనం ముసలి వాళ్ళం అయిన తర్వాత వాళ్ళు బాధ్యతలు తీసుకునే స్థాయికి వచ్చినప్పుడు మనకు కూడా గ్రాటిట్యూడ్ ఫామ్లో అదే ఇస్తారు. అంతే తప్ప వాళ్ళ అమ్మమ్మతో ఎలా బిహేవ్ చేసింది చూసి, లేకపోతే నాయనమ్మతో ఎలా బిహేవ్ చేసింది చూసి నేర్చుకోవడం ఇదేమీ ఉండదు. జస్ట్ వాళ్ళు ఒకటే పట్టించుకుంటారు, మా అమ్మ నాతో ఎంత టైం స్పెండ్ చేసింది, నా పట్ల ఎంత కేరింగ్గా ఉంది, ఎంత కన్సర్న్గా ఉంది అన్నది మాత్రమే వాళ్ళు నోటీస్ చేస్తారు తప్ప అమ్మమ్మతో ఎలా ట్రీట్ చేస్తుంది, అత్తయ్యతో, పిన్నితో వగేరా రిలేషన్స్లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అనవసరం. ఓకే? సో ఏదైనా కూడా తప్పు ఉంటే ముందు మనలో మనం క్రాస్ చెక్ చేసుకోవాలండి. క్రాస్ చెక్ చేసుకోవడం మానేసి వచ్చిన అల్లుడి మీద, వచ్చిన కోడల మీద వీళ్ళు మార్చేశారు మన పిల్లల్ని అనడం చాలా తప్పండి. ఇప్పుడు మనం మదర్ పొజిషన్లో ఉన్నాం. మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం అత్తగారి పొజిషన్స్కి వస్తాం. అవునా? కూతురు ఉన్న వాళ్ళకి అల్లుడు వస్తారు, కొడుకున్న వాళ్ళకి కోడలు వస్తుంది. సో 10 మంది ఒకవైపు ఉండి మనం ఒకవైపు ఉంటే ఏది కరెక్ట్ అని అడుగుతారు కదా, ఆ విధంగా మన పిల్లలు అందరితో బాగుంటున్నారు, మనతోనే సరిగా ఉండట్లేదు అంటే అది కేవలం మనం క్రియేట్ చేసుకున్న నాన్సెన్స్ అనమాట. వాళ్ళు అంటే మన పిల్లలు చిన్నతనం అప్పుడు మనం సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోవడం, లేకపోతే కన్సర్న్ చూపించకపోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఇవి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఎప్పుడూ కూడా వచ్చిన అల్లుడిని లేకపోతే కోడల మీద పడిపోవడం కాకుండా మనలో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మన పిల్లలతో మనకు ప్రాబ్లం వస్తే, అరే నేను వాళ్ళ చిన్నప్పుడు ఇలా ఉన్నాను కదా, అందుకే ఇలా ఉంటుంది మా అమ్మాయి నాతో అని చెప్పేసి, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి అలా ఉంటున్నారు అని చెప్పేసి అనుకోవాలి తప్ప కొత్తగా వచ్చిన అల్లుడు కోడల మీద జడ్జ్ చేయకూడదండి. ఎందుకంటే 23 years ఉంటారు మన దగ్గర. ఆ 23 years చాలాదా మన పిల్లలు ఏంటి మెంటాలిటీ తెలుసుకోవడానికి. ఆ 23 yearsలో తెలుసుకోవాలి కానీ మనకేమీ తెలీదు. వాళ్ళు ఎందుకు బాధపడతారు, ఎందుకు కోపం వస్తుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది, వాళ్ళకి కనీసం మనం స్పెండ్ చేయాల్సిన టైం ఇవ్వకపోవడం వల్ల అనమాట. కాబట్టి మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బాగుంటుంది. మనం కూడా ఫోన్ స్క్రీన్స్ అంటూ పట్టుకొని కూర్చోకుండా పిల్లలు అమ్మ ఆడతావా అంటే, ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు, మా ఫ్లాట్లో అందరూ మమ్మల్ని మామ్ అండ్ డాటర్గా చూడరండి, జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్గా చూస్తారనమాట.
తను ఆడమంటే ఆడతాను, పాడమంటే పాడతాను, గెంతులు వేస్తాను, అన్నీ చేస్తాను. ఈ రోజుల్లో పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంటేనే మనతో అన్నీ షేర్ చేసుకుంటారండి. వాళ్ళు అన్నీ హైడ్ చేస్తారన్న భయాలు కూడా ఉండవు మనకి. సో ఎంత వీలైతే అంత మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అది మనకి మంచిది, వాళ్ళకి మంచిది. అంతే తప్ప ఫోన్స్ పట్టేసుకుని కూర్చుంటే మన చేతులారా మనమే మన పిల్లల్ని పాడు చేసుకున్నట్లు. ఇదండి ఈ రోజుకి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఇప్పటిదాకా ఎలా అయితే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నమస్తే.